ఇగో నేను మీకు ఒక విషయం చెప్పనా. ఒక్కరిని కూడా మీరు నమ్మకండి. మీరు నమ్మి మీరు మోసపోకండి. ఫస్ట్ ఇంటి పక్క వాళ్ళని ఇంటి ఎదురుంగోళ్ళని మోసపోకండి. అర్థమైందా? అది ఉన్నదా, ఇది ఉన్నదా, పప్పు ఉన్నదా, కూర ఉన్నదా, చారు ఉన్నదా, అది ఉన్నదా, ఇది ఉన్నదా అని వస్తారు. మనం వాళ్ళ ఇంటికి పోతే గడప కూడా దొక్కనియరు. ఈ అమ్మ మరీ గంత టూ మచ్ చేస్తారు ఒక్కొక్కరు. మరి మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఇట్లా రానిస్తాం చెప్పండి. మీరు రానిస్తారు అట్లా ఇంకోసారి రానిస్తారా మీరు? అమ్మో దేవుడు, ఒక్కొక్కరిని తలుసుకుంటా అంటేనైతే ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నది ఊర్లో పరిస్థితి తెలుసా. పప్పు కావాలి, ఉప్పు కావాలి, మనకు ఏమైనా పుక్యానికి వచ్చిందా చెప్పండి? మనకు పుక్యానికి వచ్చిందా వాళ్ళకి ఇయ్యనీకి? మరి వాళ్ళు ఏమంటే మనకి ఇస్తారా? ఇంత అల్లం పేస్ట్ ఉన్నదా అక్క, ఇంత అల్లం పేస్ట్ ఉన్నదా వదిన, ఇంత అల్లం పేస్ట్ ఉన్నదా షెల్లే అనుకుంటూ వస్తారు. మరి వాళ్ళ కొంపకు పోతే ఇంత తీయరు. ఎందుకు ఇయ్యరు? మనకు గంతగానం మనం బలిచున్నాం ఏమన్నా చెప్పండి? కాదా? అవునా కాదా? మరి వాళ్ళేమో అట్లా చేస్తారు, మనమేమో ఇట్లా చేస్తాం. మళ్ళా మన ముంగట ఏమంటారు తెలుసా? వాళ్ళ ఇంటికి పోతేనైతే ఏమి చేయనియదు, ఏం చేయదు, ఏం బీకనే బీక. ఏం చేయకుంటున్నా ఏం అడుగుతుంది ఇస్తూనే ఉంటుంది. ఇంకేమి ఇవ్వాలి చెప్పండి? ఆస్తి రాసి అన్న చెప్పండి? ఆస్తులు రాసి అన్నేమన్నా? ఆస్తులు రాసి అంటే రాసిస్తాం. మరి మీ ఆస్తులు మాకు రాసిస్తారా? మా ఆస్తులు మీకు రాసిస్తే మీ ఆస్తులు మాకు రాసిస్తారా మరి చెప్పండి? ఎవరైనా సరే ఇంటి పక్క వాళ్ళైనా ఇంటి ముంగట వాళ్ళైనా వదిన అక్క అని మంచిగా ఒప్పుకుంటూ వస్తా అంటారు. ఇప్పటికైనా చెప్తానా, ఎవరితో ఎట్లుండాలో అట్నే ఉండండి. అర్థమైందా మీకు? అబ్బబ్బబ్బబ్బబ్బ అమ్మని ఇంకా ఈ పనులకు పోయేటోళ్ళని తలుచుకుంటా అంటేనైతే ఏడిపే వస్తుంది. ఈ అమ్మ ఏంది వీళ్ళు ఆడికి పోయి ఆ ముచ్చట మాట్లాడతారు, ఈడికి పోయి ముచ్చట మాట్లాడతారు. ఇంట్లో ఉన్న వాళ్ళని అయితే బజార్లో పడేస్తారు తెలుసా. ఇంకో ఆమె ఏం చెయ్యదు, ఈమె ఏం చేయదు, ఈమె అక్కడ తిరుగుతుంది, ఈమె ఇక్కడ తిరుగుతుంది, అది ఇట్లా ఇది. మరి మీరు ఎక్కడ తిరుగుతారు? మీరు పోయి ముచ్చట్లు పెడతలేరా? అట్లనే మేము పోయి ముచ్చట్లు పెడతాం. మీరు ఎట్లా పనులలో పోయి ముచ్చట పెడతారు, మేము ఇళ్ళల్లో పోయి ముచ్చట పెడతాం. ఎప్పుడు చూడు బయటికే పోతుంది, ఎప్పుడు చూడు అది ఉంటుంది, ఇది ఉంటుంది, చీరలు ఉంటుంది, రేఖలు ఉంటుంది, డ్రెస్సులు కొంటాం, బరాబర్గా ఉంటాం. మీరేమన్నా ఇస్తాలా? మాకు ఇస్తాలా? ఇస్తలేరు కదా. మరి ఎందుకు మమ్మల్ని అనడం? మీరు సైలెంట్ అయితే మేము సైలెంట్ అవుతాం, మీరు వైలెంట్ అయితే మేము వైలెంట్ అవుతాం. అర్థమైందా మీకు? సరేనా? మీ ఇంట్లో పిల్లగాళ్ళందరూ స్కూల్కి వెళ్ళా? పిల్లగాళ్ళు అనగానే గుర్తుకొచ్చింది. ఇగో ఆ పిల్లగాళ్ళు ఈ పిల్లగాళ్ళు వచ్చి ఆడుకుంటారు కదా. ఆ పిల్లగాళ్ళేమో వచ్చి మన ఇంట్లో సొచ్చుకొని ఆడుకోవచ్చు, మనమేమో నిత్య తినచ్చు. మన పిల్లగాళ్ళు వాళ్ళ ఇళ్ళల్లో వెయిళ్ళు అనుకో ఇంకా రచ్చే. వాళ్ళ పిల్లగాళ్ళేమో మన ఇళ్ళల్లోకి వచ్చి మంచాల మీదకి ఎక్కి ఒకటే ఎగురుతా అంటారు. వాళ్ళ మంచాల మీదకి పోతేనేమో దిగు 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 అంటారు. మనం అట్లా అనలేమా? మనకు నోరు లేదా? మన నోరుకి ఏమన్నా అయిందా? మనం వాళ్ళు అట్లా అనేటోళ్ళం కాదు, వాళ్ళు అట్లా అనేటోళ్ళు. అంతేనా కాదా? అవునా కాదా? మన పిల్లగాళ్ళని మనం అదుపులో పెట్టుకోవాలి, వాళ్ళ పిల్లగాళ్ళని వాళ్ళ అదుపులో పెట్టుకోవాలి. అర్థమైందా? ఇప్పటికైనా తెలిసిందా? ఇంట్లో మొగడు పిల్లల పంచాయతీ గురించి చెప్తా. ఇప్పుడు మా ఇంట్లో నాకు మా ఆయనకు గొడవ అయితేనేమో అది పెద్ద రచ్చ. అదే ఇంకోళ్ళ ఇంట్లో అయిందనుకో, అయ్యో 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 ఇది అలాంటిది కావచ్చు, ఇది ఇలాంటిది కావచ్చు అని శకలు పోతారు. మరి మేము అలాంటి వాళ్ళం కదా? మేము మంచి వాళ్ళం కదా? మేము చెడ్డోళ్ళం? చెప్పండి మీరు, చెప్పండి. అందాజా చెప్పండి మీరు. ఇంకో ఇవన్నీ సీక్రెట్లు మళ్ళీ మీరు ఎవరితో చెప్పద్దు. చెప్పిల్లు అనుకో ఇంకోసారి ఈ సీక్రెట్లు మళ్ళీ మీతో చెప్పమని నేను, మీ ఇష్టం. అర్థమైందా? ఇంకోసారి ఎవరితో చెప్పకండి. మరి నేను ఇవన్నీ చెప్పినా అని కూడా మీరు ఎవరితో అనకండి. అర్థమైందా? ఇంకో రోజు ఇట్లా మనం చాలాసేపు మాట్లాడుకుందాం. అర్థమైందా? మీరు ఎవరితో చెప్పకుంటే సీక్రెట్లు, మీరు అందరితో సీక్రెట్లు చెప్పిల్లనుకో మీతో ఏం చెప్పని. అర్థమైందా? ఓకేనా?
ఓకే మరి బాయ్ బాయ్. నచ్చేది ఉంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్.